హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా, పండగలు వస్తున్నాయంటే హడావిడిగా మనం ఇల్లంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం కదా. అలాగే ఇల్లు స్మెల్ రాకుండా మంచి సువాసన రావడానికి డబ్బు ఖర్చు పెట్టి ఏమేమో యూస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక చిన్న ఐటెంతోనే మన ఇల్లు బట్టలు 365 డేస్ చాలా ఫ్రెష్గా ఉండే ఒక టిప్ అయితే చెప్తాను. ఈ వీడియో అయితే చూసేయండి. వీడియోను చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైకే నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియోకి చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇది వచ్చేసి జవాది పౌడర్ అండి. అన్ని పూజా సామాగ్రిలను దొరుకుతుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా పౌడర్ రూపంలో ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా యూస్ చేయాలన్నది చూసేద్దాం. మన ఇంట్లో ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ కానీ లేదంటే వైట్ పంచలు కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా కొద్దిగా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలాగా పొట్లాల్లాగా పోట్లీలాగా కట్టేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చూసేద్దాం. మనము డైలీ యూస్ చేసే బట్టలైనా పార్టీ వేర్ అంటే రెగ్యులర్గా యూస్ చేయని బట్టలు ఉంటాయి కదా, అవి దగ్గర స్మెల్ వస్తూ ఉంటాయి. వాటి దగ్గర ఒకటి ఇలాగ మనం పెట్టేసుకున్నామంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే ఇలాంటి డ్రావర్స్ ఉంటాయి కదా, మనం ఎక్కువ ఓపెన్ చేయకుండా వాటిల్లో ఒకటి ఇలా మనకు బట్టలు కానీ ఎక్కడైనా సరే మనం ఒకటి ఇలా పెట్టేసుకున్నామంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అటకలు ఉంటాయి కదా, పైన మనం ఎక్కువగా క్లీన్ చేయం కదా, అలాంటి ప్లేస్లో ఒకటి ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మనము షూస్ ఉంటాయి కొన్ని, మనం యూస్ చేయము, రెగ్యులర్గా యూస్ చేయనివి ఉంటాయి. ఆ బాక్స్లో కానీ షూలో ఒకటి ఇలా పెట్టేసుకున్నామంటే స్మెల్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కొద్దిగా వాటర్లో కొద్దిగా జవాది పౌడరు, అలాగే ఒక కర్పూరం బిళ్ళ ఇలా వేసుకొని వాటర్ని బాగా మిక్స్ చేసుకొని, మనకు ఇట్లా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, మనకు మార్కెట్లో ఎక్కడైనా అందుబాటులో ఉన్నాయి కదా, ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ వాటర్ని మనం ఇందులోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని మనము ఈ మన కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్స్కి స్ప్రే చేసామంటే సరిపోతుంది. ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే అప్పటికప్పుడు ఇలాగ స్ప్రే చేసామనుకో చాలా ఫ్రెష్గా స్మెల్ అనేది వస్తుంది. అలాగే ఇలాగ గ్లాసెస్ కానీ మెయిన్ డోర్స్ కానీ అన్నిటికీ మనం ఇది స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రిమి కీటకాలు కానీ స్పైడర్లు కానీ అంత తొందరగా రావన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది ఇల్లు వచ్చేసి. అలాగే కుంకుమ ఉంటుంది కదండి, మనము దేవుడి దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కుంకుమలో ఈ జవాది పౌడర్ని కొద్దిగా కలుపుకొని మన పూజకు కనుక వాడాము అంటే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు స్పెషల్గా పర్ఫ్యూమ్స్ ఏమీ కొట్టుకోని అవసరం లేదు. ఇది జస్ట్ కొద్దిగా ఇక్కడ మన మెడ దగ్గర రాసుకున్నా కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇదిగోండి కొద్దిగా వేసాను నేను. ఇలా కొంచెం వాటర్తో అనుకొని మనం చేతులకు కానీ మెడకు కానీ ఇలా రాసేసుకున్నామంటే డే అంతా పర్ఫ్యూమ్ కూడా అవసరం లేదు, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక చిన్న ఇలా ఒక డబ్బాలో సాల్ట్, రాళ్ళ సాల్ట్ అనమాట, రాళ్ళ ఉప్పు వేసుకొని అందులో కొద్దిగా జవాది పౌడర్ని ఇలాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము రూమ్లో ఏదైనా సరే ఒక మూల కిటికీలో కానీ అదే విండోస్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక మూల ఇలా పెట్టేసుకున్నాము అంటే రూమ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఒకసారి అయితే ఈ టిప్స్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో అని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనము ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కూడా ఈ జవాది పౌడర్ కొద్దిగా వేసుకొని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర క్లీనింగ్కి అన్నిటికీ దేనికైనా సరే మనము ఇది కొద్దిగా వేసేసుకొని యూస్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.